ఫ్రెండ్స్ ఈ వీడియోలో హెల్ప్లెస్ అనే కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీలో మాత్రం కొన్ని ట్విస్టులు ఉంటాయి, అవి ఎక్సలెంట్గా ఉంటాయి. స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. సినిమా మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ట్విస్టులు అయితే చాలా మతి పోగొట్టేస్తాయి. నాకైతే ఇది ఒక డిఫరెంట్ మూవీ అయితే అనిపించింది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు భారీ వర్షం కురుస్తుంది. మున్హో అనే వ్యక్తితో పాటు తను ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి సుయాంగ్ అనేటువంటి అమ్మాయితో కలిసి అతని పేరెంట్స్ తో సుయాంగ్ ని పరిచయం చేయడానికి ఇంటికి వెళ్తున్నాడు. వీరిద్దరి మ్యారేజ్ ఒక నెలలో జరగబోతుంది. దాదాపు మ్యారేజ్ ఏర్పాట్లు అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు దారిలో వీళ్ళు ఒక స్టాప్ దగ్గర ఆగుతారు. మున్హో ఫుడ్ డ్రింక్స్ తీసుకోవడానికి ఒక షాప్ కి వెళ్తాడు. అంతలో సుయాంగ్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏదేమైనా మున్హో తిరిగి వచ్చేసరికి కార్ ఇంజిన్ అనేది ఆన్ లో ఉంది. సామాన్ అంతా చెల్లా చెదురుగుంది. కానీ సుయాంగ్ ఎక్కడ కనిపించలేదు. మున్హో సుయాంగ్ కి ఫోన్ చేస్తాడు, కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక మున్హో టెన్షన్ అయిపోయి తన ఫియాన్సీ కోసం ఇక్కడ అక్కడ వెతకడం మొదలెడతాడు. కానీ సుయాంగ్ ఎక్కడ కూడా కనిపించదు. చివర్లో మున్హోకు లేడీస్ వాష్రూమ్ బయట సుయాంగ్ యొక్క హెయిర్ పిన్ దొరుకుతుంది. దీంతో అతని ఫియాన్సీకి ఏదో ఒక చెడు జరిగి ఉండొచ్చని అనిపిస్తుంది. మున్హో వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తాడు. కానీ పోలీసులు అతన్ని సీరియస్ గా తీసుకోరు. సుయాంగ్ కొన్ని రోజుల్లో తిరిగి వస్తుందని, లేదా ఆమె పెళ్లి భయంతో ఏదో ఒక ఫ్రెండ్ దగ్గరకు పారిపోయి ఉండొచ్చని చెప్తారు. దీంతో మున్హోకు కోపం వస్తుంది. అతను పోలీసులను తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్తూ మున్హో తన తండ్రికి ఫోన్ చేసి సుయాంగ్ ఆరోగ్యం బాగోలేదని, తన ఇంటికి రావడం లేదని చెప్పేసి ఇక తను డైరెక్ట్ గా సుయాంగ్ అపార్ట్మెంట్ కి వెళ్తాడు. అక్కడ తన ఫియాన్సీ ఇల్లు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. సామానంతా చెల్లా చెదురుగుంది. చూస్తుంటే ఎవరో దొంగతనం చేసినట్టు కనిపిస్తుంది. అప్పుడే మున్హోకు డాంగ్వో అనే బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి ఒక కాల్ వస్తుంది. డాంగ్వో మున్హో యొక్క ఓల్డ్ క్లాస్మేట్. ఇక మున్హో డాంగ్వో దగ్గరికి వెళ్తాడు. అతను ఒక విషయం చెప్తాడు. ఒక వారం క్రితం నీ ఫియాన్సీ క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసింది, కానీ ఆమె అప్లికేషన్ రిజెక్ట్ అయింది. దీనికి కారణం ఏంటంటే సుయాంగ్ బ్యాంక్ హిస్టరీలో బ్యాంక్రప్సీ రికార్డ్ ఉందని చెప్తాడు. అంటే ఇక్కడ సుయాంగ్ లోన్లు తీసుకుంది, కానీ వాటిని ఎప్పుడు కూడా తిరిగి పే చేయలేదు. అసలు విషయం ఏంటంటే సుయాంగ్ కి కార్ లో వచ్చినటువంటి ఫోన్ కాల్ కూడా డాంగ్వో నుంచే వచ్చి ఉంటుంది. డాంగ్వో సుయాంగ్ తో కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు ఆమె భయపడి ఫోన్ కట్ చేసింది. ఈ విషయాలన్నీ డాంగ్వో మున్హోకి చెప్తాడు. దీంతో మున్హోకి కోపం వస్తుంది. అతనికి అనిపిస్తుంది ఏంటంటే బహుశా ఇదే కారణంతో తన ఫియాన్సీ భయపడి పారిపోయి ఉండొచ్చని అనుకుంటాడు. కానీ డాంగ్వో అంటాడు, ఈ బ్యాంక్రప్సీ అనేది సరిగ్గా 4 సంవత్సరాల క్రితం జరిగిందని అంటాడు. నిజానికి డాంగ్వో అంతా కరెక్ట్ గా ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మున్హోకి ఫోన్ చేసి ఉంటాడు. అయితే మున్హో సుయాంగ్ కి సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ బహుశా ఇదంతా బ్యాంక్ సిస్టమ్ లో ఏదైనా ఎర్రర్ వల్ల కావచ్చని అనుకున్నాడు. కానీ డాంగ్వో అప్పుడు 4 years బ్యాక్ కి సంబంధించినటువంటి ఒక లీగల్ డాక్యుమెంట్ ని చూపించినప్పుడు అతను షాక్ అవుతాడు. నిజానికి ఆ డాక్యుమెంట్ అనేది ఫేక్ కాదు. ఈ విషయాలు విని మున్హో బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. అతను సుయాంగ్ తో సంతోషంగా గడిపినటువంటి పాత రోజుల్ని గుర్తు చేసుకుంటాడు. ఒక రోజు అతను సుయాంగ్ ని పెళ్లి గురించి అడిగాడు. ఆమె సరే అని ఒప్పుకుంది. నెక్స్ట్ డే మున్హో సుయాంగ్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ రిక్వెస్ట్ చేసి ఆమె రెజ్యూమ్ ని తీసుకుంటాడు. ఆ రెజ్యూమేలో సుయాంగ్ రాసినటువంటి కంపెనీల గురించి విచారిస్తే అవన్నీ అబద్ధాలని తెలుస్తుంది. అయితే మున్హో ఒక పెట్ క్లినిక్ ని నడుపుతున్నాడని తెలుస్తుంది. ఆ క్లినిక్ లోకి హూడో అనే అమ్మాయి తన పెట్ కి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వస్తుంది. ఇక కాసేపు అయ్యాక అతను తన ఫ్రెండ్ హెల్ప్ తో సుయాంగ్ రిజ్యూమ్ లో ఉన్నటువంటి స్కూల్ కి ఫోన్ చేస్తాడు. స్కూల్ పేరు సరిగ్గానే ఉంది. స్కూల్ ప్రిన్సిపల్ సుయాంగ్ చిన్నతనంలో నివసించినటువంటి ఇంటి అడ్రస్ ని ఇస్తాడు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మున్హో అంటాడు తన ఫియాన్సీ ఎప్పుడు కూడా తన పాతింటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆమె తల్లి 2 సంవత్సరాల క్రితం చనిపోయిందని చెప్పుంటుంది. అంటే సుయాంగ్ దగ్గర ఏదో ఒక సీక్రెట్ అనేది దాగింది. ఆ రోజు మున్హో సుయాంగ్ బ్యాంక్రప్సీ గురించి తెలుసుకోవడానికి సుయాంగ్ పై బ్యాంక్రప్సీ పిటిషన్ చేసినటువంటి లా ఫంక్ వెళ్తాడు. అక్కడ తనకి తెలుస్తుంది ఏంటంటే సుయాంగ్ యొక్క ఫస్ట్ క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ అనేది $350,000 వరకు ఉంది. అంతేకాదు ఆమె బ్యాంక్రప్సీ ఇప్పటి వరకు 18 మిలియన్ల వరకు వెళ్ళిపోయింది. 2 సంవత్సరాల క్రితం సుయాంగ్ మదర్ చనిపోయినప్పుడు ఆమె మమ్మీ యొక్క ఇన్సూరెన్స్ డబ్బును, అంటే దాదాపుగా
50 మిలియన్స్ని ఒకేసారి క్లెయిమ్ చేసి ఉంటుంది. ఇక సుయంగ్ బర్త్డే సర్టిఫికెట్లో ఆమె తల్లి తప్ప ఇతర బంధువులు ఎవ్వరు కూడా లేరు. వింతైన విషయం ఏంటంటే సుయంగ్ యొక్క పర్సనల్ స్టేట్మెంట్ ని చూసినప్పుడు అది ఆమె సొంత హ్యాండ్ రైటింగ్ కాదని మున్హో కనిపించడంతో అక్కడున్న స్టాఫ్ ఏం చేశాడంటే ఆ రెజ్యూమ్లని కంపేర్ చేసి చూసినప్పుడు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అయితే వాళ్ళిద్దరూ ఒకే వ్యక్తి కాదని ఐడెంటిఫై చేస్తారు. వాటిని చూస్తే ఐడి ఫోటోలు రెండు డిఫరెంట్గా ఉన్నాయి, కానీ ఐడి నంబర్స్ మిగతా ఇన్ఫర్మేషన్ సేమ్ టు సేమ్ ఉంది. అంటే సుయాంగ్ నిజానికి సుయాంగ్ కాదు, మున్హో ఫియాన్స్ అయినటువంటి సుయాంగ్ యొక్క మదర్ 2 సంవత్సరాల క్రితం చనిపోయిన సుయాంగ్ యొక్క మమ్మీ కాదని అర్థమవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకున్నటువంటి అమ్మాయి వేరో ఎవరో అయ్యుంటారు, మున్హో ఫియాన్సీ కాదు. మరి ఇప్పుడు ఈ సుయాంగ్ ఎవరు? ఈ విషయాలు తెలిసి మున్హో చాలా భయపడతాడు. అతను సుయాంగ్ తో మొదటిసారి కలిసినటువంటి రోజును స్పెషల్ గా గుర్తు చేసుకుంటూ ఆమె తన పేరుని చెప్పినటువంటి రోజుని గుర్తు చేసుకుంటాడు. అయితే వీటన్నిటి నుంచి ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. మున్హో ఫియాన్సీ అసలు సుయాంగే కాదని తెలుస్తుంది. ఇక డాంగ్ వో మున్హో ఫ్రెండ్ కలిసి ఈ విషయం గురించి మాట్లాడతారు. ఇప్పుడు అంతా క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పటి వరకు మున్హోతో ఉన్నటువంటి అమ్మాయి ఒక చీటర్. ఆమె సుయాంగ్ అనేటువంటి అమ్మాయి యొక్క ఐడెంటిటీని దొంగిలించింది. ఎందుకంటే ఒకసారి ఆలోచించి చూస్తే ఒకవేళ సుయాంగ్ పై అంత పెద్ద అప్పు ఉందని ఆమెకు ముందే తెలుసుంటే ఆమె క్రెడిట్ కార్డ్ కోసం ఎందుకు అప్లై చేస్తుంది? అయితే ఇప్పుడు అలా జరిగింది కాబట్టి ఆ చీటర్ కి సుయాంగ్ యొక్క కంప్లీట్ హిస్టరీ తెలియకపోవచ్చు. ఇక విషయాలు తెలిసి మున్హో మనసు బాగా డిస్టర్బ్ అవుతుంది. మున్హో సుయాంగ్ ను ఎలాగైనా కనిపెట్టాలని డిసైడ్ అవుతాడు. ఆమె నిజంగా సుయాంగ్ కాకపోయినా ఇంతకీ ఆమె ఎవరు, ఎందుకని వేరే పేరుతో తనని మ్యారేజ్ చేసుకోవాలనుకుందో తెలుసుకోవాలనుకుంటాడు. లేకపోతే తన పేరెంట్స్ దగ్గర ఆమె కనిపించకుండా పోయిందని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అతనికి కష్టమవుతుంది. ఇప్పుడు అతను ఫస్ట్ నిజమైన సుయాంగ్ ఎవరో కనిపెట్టాలి. కాబట్టి మున్హో మళ్ళీ సుయాంగ్ ఆఫీస్కి వెళ్తాడు. కానీ ఈసారి ఆమె ఆఫీస్ లో వదిలిపెట్టినటువంటి కొన్ని పర్సనల్ వస్తువులు మాత్రమే కనిపిస్తాయి. కొత్త ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. స్టాఫ్ అతనితో మాట్లాడడానికి ఇష్టపడరు. దాంతో అతను తన క్లినిక్ కి రిటర్న్ వచ్చేస్తాడు. పనిచేయడానికి పెద్దగా ఎగ్జైట్మెంట్ లేక ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు. అతనికి ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు అతనికి తన డిటెక్టివ్ కజిన్ అయినటువంటి జాన్ గన్ గుర్తొస్తాడు. జాన్ గన్ కి ఒకప్పుడు పెద్ద డిటెక్టివ్ గా పేరుంది. అతను బాగా తెలివైనవాడు. అంతేకాదు అతనిపై నమ్మకం ఉంచొచ్చు. కానీ లంచం తీసుకున్నందుకు డ్యూటీ నుంచి సస్పెండ్ అయ్యాడు. కిమ్ ఫ్యామిలీ ఆర్థికంగా బాగా కష్టాల్లో ఉంది. మున్హోతో కిమ్ కు చాలా సంవత్సరాలుగా అసలు మాటలు లేవు. అతను మున్హోపై కోపంగా ఉన్నాడు. మున్హో కిమ్ తో సారీ చెప్పి చివరికి తన ఫియాన్సీని కనుక్కోవడానికి మిషన్ లో చేరమని ఒప్పిస్తాడు. ఎందుకంటే మున్హో కిమ్ కి డబ్బు కూడా ఇస్తాడు. నెక్స్ట్ డే కిమ్ మున్హో ఫియాన్సీ అపార్ట్మెంట్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఇంటి పరిస్థితి చూస్తే అక్కడ దొంగతనం జరగలేదని, మున్హో ఫియాన్సీ తొందరగా పారిపోయి ఉండొచ్చని, అందుకే సామాన్ అంతా కూడా చెల్లా చెదురుగా ఉన్నాయని అనిపిస్తుంది. కానీ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మొత్తం అపార్ట్మెంట్ లో మున్హో ఫియాన్సీకి సంబంధించి ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా దొరకలేదు. దీంతో కిమ్ కి బహుశా మున్హో ఫియాన్సీ ఏదో ఒక పెద్ద క్రిమినల్ అని డౌట్ వస్తుంది. ఆమె ఇంటి మొత్తం నుంచి ఫింగర్ ప్రింట్స్ ని తుడిచేసి తన బట్టలతో పాటు సామాన్ అంతా ప్యాక్ చేసి పారిపోయింది. ఆ తర్వాత కిమ్ మున్హో ఫియాన్సీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడతాడు. కానీ అందరు చెప్తారు మున్హో ఫియాన్సీ తన వ్యక్తిగత జీవితం గురించి ఏం చెప్పేది కాదని తెలుస్తుంది. అంతేకాదు కిమ్ కి ఆమె ఇంట్లో ఒక ఓల్డ్ పికాక్ బటర్ఫ్లై కుకూన్ కూడా దొరుకుతుంది. దాని నుంచి బటర్ఫ్లై ఇప్పటికే బయటకు వచ్చేసింది. ఈ కుకూన్ ను మున్హోనే తన ఫియాన్సీకి ఇచ్చాడు. ఎందుకంటే ఆమె బటర్ఫ్లైస్ ని పెంచాలని కోరుకుంది. ఈ కేసుతో కిమ్ కన్ఫ్యూజన్ లో పడతాడు. ఎందుకంటే ఈ అమ్మాయికి ఫ్యామిలీ లేదు, ఫ్రెండ్స్ లేరు, ఇకపోతే ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకలేదు. జాన్ గన్ తన పోలీస్ స్టేషన్ లో ఉండేటువంటి కొలీగ్ ని కలిసి సుయాంగ్ ఫైల్ ని తీసుకుని 2 సంవత్సరాల క్రితం ఆమె ఎక్కడ ఉందో అడ్రస్ ని కనిపెడతాడు. ఆ తర్వాత కిమ్ ఆ అడ్రస్ కి వెళ్లి మున్హో ఫియాన్సీ యొక్క ల్యాండ్ లేడీతో మాట్లాడతాడు. ఆమె అంటుంది సుయాంగ్ ఇంటిని వదిలేసి వెళ్లిపోయిందని, వెళ్లే ముందు కొంత సామాన్ ఆమెకి ఇచ్చి వెళ్ళిందని కన్ఫర్మ్ చేస్తుంది. అయితే కిమ్ ఆ ల్యాండ్ లేడీకి అసలైన సుయాంగ్ ఫోటోను చూపించి ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఈ ఫ్లాట్ కి రావడం చూసారా అని అడుగుతాడు. ఆమె దానికి లేదని చెప్తుంది. ఆ తర్వాత జాన్ గన్ మున్హో ఫియాన్సీ యొక్క మిగిలిన వస్తువుల్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఆ వస్తువుల్లో ఒక చిన్న బాక్స్ లో ఎన్నో కాస్మెటిక్ ప్రొడక్ట్స్ తో పాటు ఒక స్కిన్ క్లినిక్ అడ్రస్ కూడా దొరుకుతుంది. కిమ్ ఆ స్కిన్ క్లినిక్ వెళ్తాడు. అక్కడ రియల్ సుయాంగ్ 2 సంవత్సరాల క్రితం ఒక స్కిన్ ప్రాబ్లం కోసం ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చేదని, కానీ ఆ తర్వాత 2 సంవత్సరాల నుంచి రాలేదని తెలుస్తుంది. ఈ విచారణ అంతా అయిన తర్వాత కిమ్ మున్హోని కలిసి ఒక విషయం చెప్తాడు. రియల్ సుయాంగ్ 2 సంవత్సరాల క్రితం అదృశ్యమైంది. అంతేకాదు రియల్ సుయాంగ్ యొక్క తల్లి చనిపోయింది. దాంతో ఆమె లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకున్న తర్వాత అదృశ్యమైంది.
ఇక ఆమె కనిపించకుండా పోయిన 2 నెలల తర్వాత మున్హో ఫియాన్సీ రియల్ సుయాంగ్ యొక్క ఐడెంటిటీని దొంగిలించి కిమ్ ఇంతకు ముందు చెక్ చేసినటువంటి అదే ఫ్లాట్ లో ఉండడానికి వచ్చుంటుంది. అయితే మున్హో ఫియాన్సీకి సుయాంగ్ పై ఉన్నటువంటి భారీ అప్పుల గురించి తెలీదు. అందుకే ఆమె క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసింది, లేకుంటే అప్లై చేసేది కాదు. దీంతో ఆమె చేసిన చీటింగ్ అనేది బయటపడింది. అందుకే తప్పించుకోవడానికి పారిపోయింది. ఈ విషయాలన్నీ కిమ్ మున్హోకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే కిమ్ రియల్ సుయాంగ్ ఎక్కడ అదృశ్యమైందో మనకు తెలియదని మున్హో తన ఫియాన్సీని మర్చిపోవాలని ఒక అడ్వైజ్ ఇస్తాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక చీటర్ అని చెప్తాడు. అయితే ఈ విషయాలన్నీ తెలిసిన మున్హో మనసులో ఒకే ఒక ప్రశ్న తిరుగుతూ ఉంటుంది. నేను లవ్ చేసినటువంటి అమ్మాయి ఎందుకని వేరొకరి ఐడెంటిటీని స్టీల్ చేసి జీవించింది? ఆమెకి ఏం జరుగుండొచ్చు? అసలు ఎందుకు ఇలా చేసింది? ఇదే ఇప్పుడు మున్హో తెలుసుకోవాలనుకుంటాడు. ఆ రాత్రి మున్హో తన ఫియాన్సీ యొక్క ఓల్డ్ వీడియోస్ని చూస్తూ బాధపడతాడు. ఆమెకి ఖచ్చితంగా ఏదో ఒక చెడు జరిగి ఉండొచ్చని, అందుకే ఆమె ఐడెంటిటీని స్టీల్ చేసిందని అతని మనసు చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మున్హో సుయాంగ్ యొక్క స్కూల్ వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కు, అంటే రియల్ సుయాంగ్ గ్రామానికి వెళ్తాడు. అక్కడ అతను రియల్ సుయాంగ్ ఫోటోని చూపించి ఆమె గురించి అడుగుతాడు. ఈ క్రమంలో ఒక వ్యక్తి లీ అనే అతను మున్హోతో గొడవ పడుతూ అతన్ని కొట్టడం మొదలు పెడతాడు. లీకి రియల్ సుయాంగ్ ఎవరో తెలుసు. అతను మున్హోను అదే ప్రశ్నని తిరిగి అడుగుతూ సుయాంగ్ ఎక్కడ ఉందని అడుగుతాడు. మున్హో అప్సెట్ తో ఉండి కన్ఫ్యూజన్ లో కేకలేస్తూ ఏడుస్తూ ఉంటాడు. అక్కడ ఏం జరుగుతుందో అతనికి ఏం అర్థం కాదు. ఆ తర్వాత లీ భార్య వచ్చేసి ఆ గొడవను ఆపుతుంది. తర్వాత అందరు కలిసి మాట్లాడతారు. లీతో పాటు అతని భార్య కూడా సుయాంగ్ తో స్కూల్లో కలిసి చదువుకున్నారని తెలుస్తుంది. కానీ సుయాంగ్ గత 2 సంవత్సరాలుగా కనిపించకుండా పోయింది. అయితే సుయాంగ్ పై అప్పు ఉంది కాబట్టి లీకి మున్హో ఒక లోన్ డబ్బుని కలెక్ట్ చేసే పర్సన్ వచ్చాడని అనిపించి అతనిపై అటాక్ చేసి ఉంటాడు. వాళ్ళకి రియల్ సుయాంగ్ యొక్క స్కూల్ ఫోటోని చూపిస్తారు. అలాగే సుయాంగ్ ఫ్రెండ్ హన్సుక్ నంబర్ని కూడా ఇస్తారు. ఆమె 2 సంవత్సరాల క్రితం సుయాంగ్ తో సిటీలో కలిసి ఉండేదని చెప్తారు. సీన్ కట్ చేస్తే కిమ్ సుయాంగ్ హోమ్ టౌన్కి వచ్చి అక్కడి పోలీసులతో మాట్లాడతాడు. 2 సంవత్సరాల క్రితం సుయాంగ్ తల్లి చనిపోయినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా సుయాంగ్ తన సొంత తల్లిని లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క డబ్బుల కోసం చంపేసి ఉండొచ్చని డౌట్ వచ్చిందని, కానీ దానికి ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు చెప్తారు. ఆ సాయంత్రం కిమ్ మున్హో ఇద్దరు కలుస్తారు. మున్హో తన తండ్రితో ఇక మ్యారేజ్ జరగదని చెప్తాడు. ఆ రాత్రి మున్హో రియల్ సుయాంగ్ ఫ్రెండ్ అయినటువంటి హన్సుకి ఫోన్ చేయమని మెసేజ్ పెడతాడు. నెక్స్ట్ డే మున్హో ఫియాన్సీ ఫోటో వెనకాల ఒక మోటల్ హౌస్ ఉన్నటువంటి ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటో నుంచి తెలుస్తుంది ఏంటంటే ఆ మోటల్ హౌస్ పై కౌలియన్ అనే కంపెనీ పేరు కనిపిస్తుంది. అయితే ఇదే కంపెనీ పేరుతో ఒక పెద్ద విషయం బయటపడుతుంది. కిమ్ కి ఒక్కసారిగా మున్హో ఫియాన్సీ దగ్గర కౌలియన్ కంపెనీకి సంబంధించిన చాలా స్కిన్ ప్రొడక్ట్స్ ఉన్నాయని గుర్తొస్తుంది. అంతేకాదు రియల్ సుయాంగ్ 2 సంవత్సరాల క్రితం ఈ కంపెనీ నుంచి తన స్కిన్ ప్రాబ్లం కి ట్రీట్మెంట్ తీసుకుంది. అందుకే కిమ్ మళ్ళీ కౌలియన్ కంపెనీకి వెళ్తాడు. అక్కడ తను గోడపై ఉన్నటువంటి ఫోటోలని చెక్ చేస్తాడు. ఫైనల్ గా ఒక ఫోటోలో మున్హో ఫియాన్సీ ఫోటో కనిపిస్తుంది. ఆమె అసలు పేరు చాంగ్ యాంగ్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మున్హో ఫియాన్సీ పేరు చాంగ్ యాంగ్. సుయాంగ్ అనే అమ్మాయి వేరే క్యారెక్టర్ అయి ఉంటుంది. ఇక కిమ్ కంపెనీ మేనేజర్ తో మాట్లాడతాడు. చాంగ్ యాంగ్ 2 సంవత్సరాల క్రితం ఈ కంపెనీలో పనిచేసేదని, సుయాంగ్ అక్కడికి ట్రీట్మెంట్ కోసం వచ్చేదని తెలుస్తుంది. బహుశా ఈ విధంగా చాంగ్ యాంగ్ సుయాంగ్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ పొంది ఉండొచ్చు. అంతేకాదు చాంగ్ యాంగ్ గతంలో డివోర్స్ కూడా జరిగాయి. అంటే ఆమెకి ఆల్రెడీ పెళ్ళయి ఉంటుంది. ఆ తర్వాత కిమ్ చాంగ్ యాంగ్ యొక్క రియల్ రెజ్యూమ్ని తీసుకొని మున్హో దగ్గరికి వెళ్తాడు. తన ఫియాన్సీ గురించి నిజం తెలిసి మున్హో మరింత దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. కానీ ఈ విషయం ఇక్కడితో ఆగలేదు. అయితే గ్రామంలో రియల్ సుయాంగ్ మదర్ చనిపోయిన టైంలో కూడా చాంగ్ యాంగ్ హాలిడేస్ లో ఉంది. అంటే దీని అర్థం బహుశా చాంగ్ యాంగ్ సుయాంగ్ యొక్క తల్లిని మెట్ల నుంచి తోసి చంపుండొచ్చు. ఎందుకంటే సుయాంగ్ కు తన తల్లి చనిపోతే లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందని చాంగ్ యాంగ్ కి తెలుసు. అంటే దీని అర్థం ఒకవేళ చాంగ్ యాంగ్ సుయాంగ్ యొక్క ఐడెంటిటీని దొంగిలిస్తే ఆ డబ్బు అనేది ఆమె సొంతమవుతుందని అనుకొని ప్లాన్ చేసి ఉండొచ్చు. అంటే చాంగ్ యాంగ్ ఈ ఐడెంటిటీని స్టీల్ చేసే క్రైమ్ ని పక్కాగా ప్లాన్ చేసింది. నెక్స్ట్ డే కిమ్ మరో విషయం తెలుసుకుంటాడు. నిజానికి చాంగ్ యాంగ్ తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. ఆమె తండ్రి కనిపించకుండా పోయాడు. చాంగ్ యాంగ్ తన ఫస్ట్ భర్తతో 1 సంవత్సరంలోనే డివోర్స్ తీసుకుందని తెలుస్తుంది. ఈ విషయాలు తెలిసి మున్హో మరింత డిప్రెస్డ్ అవుతాడు. ఆ రాత్రి చాంగ్ యాంగ్ మున్హోకు ఫోన్ చేస్తుంది. మున్హో వెంటనే ఆమెతో అంతా సరిదిద్దుకుందామని తిరిగి రమ్మని చెప్తాడు. వాళ్ళిద్దరు కలిసి అన్ని సరి చేస్తామని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. కానీ చాంగ్ యాంగ్ ఫోన్ ని కట్ చేస్తుంది. అయినా ఈ కాల్ నుంచి మనకు చాంగ్ యాంగ్ కూడా మున్హోను నిజంగా లవ్ చేసిందని అర్థమవుతుంది. అలాంటి ఫీలింగ్ లేకపోతే ఆమె ఫోన్ అనేది అసలు చేసేదే కాదు. ఇక సీన్ కట్ చేస్తే ఒక పర్సన్ చేపలు పట్టుకుంటూ
ఒక నది నుంచి ఒక బ్యాగ్ని బయటకు తీస్తాడు. ఆ బ్యాగ్లో ఏదో ఒకటి ఉంది. ఆ రోజు కిమ్ మున్హో కలిసి చాంగ్ యంగ్ ఫస్ట్ హస్బెండ్ సియాంగ్ జూని కలుస్తారు. సియాంగ్ జూ చాంగ్ యంగ్ గురించి తనకు తెలిసినటువంటి స్టోరీని అంతా చెప్తాడు. అతను చెప్పిన దాని ప్రకారం చాంగ్ యంగ్ ఒక అనాథమ్మాయి. ఆమె తండ్రి బ్రతికున్నాడో లేదో కూడా ఆమెకు తెలియదు. అయితే చాంగ్ యంగ్ కి కరెక్ట్ గా 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు లోన్ కలెక్ట్ చేసే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఆమె ఫ్యామిలీ అంతా కలిసి అర్ధరాత్రి పారిపోయి ఉంటుంది. దీంతో ఆమెను ఒక అనాథాశ్రమంలో వదిలేశారు. ఎవరో ఒకరు ఆమె తల్లిని లోన్ కలెక్ట్ చేసే వాళ్ళు తీసుకెళ్లడం చూశారని చెప్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె తల్లి యొక్క శవం అనేది స్టేషన్ లో కనిపించింది. ఆమె చనిపోవడానికి గల కారణం ఏంటంటే డ్రగ్ పాయిజనింగ్ అని తేలి ఉంటుంది. అయితే ఇక్కడ చాంగ్ యంగ్ యొక్క నాన్నపై కొన్ని కోట్ల కొద్ది అప్పు ఉంది. అతను ఉన్నట్టుండి అదృశ్యమవడంతో లోన్ కంపెనీ వాళ్ళు చాగ్ ను ఎప్పుడు కూడా వచ్చేసి టార్చర్ చేసేవారు. ఒక రోజు లోన్ కలెక్ట్ చేసే వాళ్ళు చాగ్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కొన్ని రోజుల తర్వాత ఆమె గాయాలతో ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర స్పృహ తప్పి పడిపోయింది. ఆమెకు జరిగినటువంటి దానిపై సియాంగ్ జూకు జాలి కలిగి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి తర్వాత కొంతకాలానికి లోన్ కంపెనీ వాళ్ళు మళ్ళీ సియాంగ్ జూ ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేస్తారు. సియాంగ్ జూ పోలీసులను పిలిచినా వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఈ గొడవలతో సియాంగ్ జూ జీవితం మొత్తం నాశనమైంది. కేవలం 3 నెలల్లోనే అతను చాంగ్ యంగ్ కు డివోర్స్ ఇచ్చాడు. కానీ డివోర్స్ ఇవ్వడానికి అసలు కారణం వేరేదై ఉంటుంది. ఒక రోజు రాత్రి సియాంగ్ జూ చాంగ్ యంగ్ ని ప్రేయర్ చేస్తూ చూశాడు. ఆమె దేవుడిని తన తండ్రిని చంపమని అడుగుతుంది. ఎందుకంటే తండ్రి చనిపోతే లోన్ కంపెనీ వాళ్ళు తనను వదిలేస్తారని ఆలోచిస్తుంది. డివోర్స్ తర్వాత సియాంగ్ జూ చాంగ్ యంగ్ కి $5,000 ఇస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయి ఉంటారు. ఈ నైట్ మేర్ అనేది కొంతకాలం వరకు కొనసాగింది. ఇక తొందరలోనే సియాంగ్ జే తల్లి అనారోగ్యానికి గురైంది. సిటీలో ఉన్నటువంటి అందరూ కూడా చాంగ్ యంగ్ ని లోన్ కలెక్ట్ చేసే వాళ్ళ మిస్ట్రెస్ అని పుకార్లు వచ్చాయి. చట్ట ప్రకారం ఒక వ్యక్తి 5 సంవత్సరాల వరకు అదృశ్యమైతే ఆ వ్యక్తిని చనిపోయినట్లు ప్రకటించవచ్చు. కూతురు వారసత్వ అప్పుల్ని కూడా తిరస్కరించే ఛాన్స్ ఉంది. అందుకే చాంగ్ యంగ్ అదృశ్యమైంది. కానీ 5 సంవత్సరాల పాటు ఇలాంటి జీవితం అనేది గడపడం అంత ఈజీ కాదు. ఎక్స్ హస్బెండ్ ఇదంతా భరించలేక చాంగ్ యంగ్ కి డివోర్స్ ఇచ్చి ఆలిమనీ పే చేస్తాడు. డివోర్స్ తర్వాత కొంతకాలానికి అతని మదర్ కూడా చనిపోతుంది. ఈ స్టోరీ చెప్పిన తర్వాత సియాంగ్ జూ రోజా అనే అమ్మాయి గురించి చెప్తాడు. ఆమె చాంగ్ యంగ్ యొక్క సింగిల్ ఫ్రెండ్. చాంగ్ యంగ్ ను లోన్ కంపెనీ వాళ్ళు కిడ్నాప్ చేసిన తర్వాత ఆమె కొంతకాలం రోజాతో ఉంది. ఆ తర్వాత మున్హో కిమ్ కలిసి రోజాని కలవడానికి వెళ్తారు. రోజా నుంచి ఇంకో విషయం తెలుస్తుంది. అయితే అప్పుల బారి నుంచి తప్పించుకోవడానికి చాంగ్ యంగ్ పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ లోన్ కలెక్ట్ చేసే వాళ్ళు ఆమెను రైల్వే స్టేషన్ లో పట్టుకొని ఒక ప్రాస్టిట్యూట్ గా అమ్మేశారు. 1 సంవత్సరం తర్వాత ఆమె తన ఫ్రెండ్ దగ్గరికి మానసికంగా ఎంతో అనారోగ్యంతో గాయాలతో తిరిగి వచ్చింది. ఫ్రెండ్ ఆమెను లోన్ కలెక్ట్ చేసే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి సియోల్ కు వెళ్ళమని సలహా ఇచ్చి ఉంటుంది. చాంగ్ యంగ్ ని ఆమె ఫ్రెండ్ చివరిసారిగా 2 సంవత్సరాల క్రితం సరిగ్గా ఆమె బాగా అనారోగ్యంతో ఉన్నప్పుడు చూసింది. దీంతో ఆమె హాస్పిటల్లోకి అడ్మిట్ అవుతుంది. ఇక హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ చాంగ్ యంగ్ యొక్క ఇన్ఫర్మేషన్ ని చెక్ చేస్తే డివోర్స్ తర్వాత చాంగ్ యంగ్ కి ఒక బేబీ పుట్టుంటుంది. కానీ ఆ బేబీ సియాంగ్ జూ బేబీ కాదు, అత్యాచారం చేసినటువంటి వ్యక్తిది. ఆ బేబీ యొక్క తండ్రి ఎవరో కూడా ఎవరికి తెలీదు. కానీ ఆ బేబీ 1 నెల మాత్రమే బ్రతికుంటుంది. ఎందుకంటే బేబీకి హార్ట్ రిలేటెడ్ సమస్య ఉంది. ఇక బేబీ చనిపోయిన తర్వాత చాంగ్ యంగ్ పెద్ద షాక్ లో ఉంటుంది. 3 రోజుల పాటు హాస్పిటల్ నుంచి బయటకి రాలేదు. కానీ ఇక్కడ మరో పెద్ద సీక్రెట్ మనకు బయటపడుతుంది. అయితే చాంగ్ యంగ్ బేబీ చనిపోయిన టైంలోనే గ్రామంలో సుయాంగ్ తల్లి మెట్ల నుంచి కింద పడి చనిపోయింది. అంటే సుయాంగ్ తల్లిని చాంగ్ యంగ్ చంపలేదని ప్రూవ్ అవుతుంది. ఈ విషయం తెలిసి మున్హో చాలా హ్యాపీ అవుతాడు. ఎందుకంటే తన ఫియాన్సీ ఒక హంతకురాలు కాదని హ్యాపీ అవుతూ అతను సంతోషంతో ఏడవడం మొదలెడతాడు. ఆ రాత్రి మున్హో కిమ్ ఇంటికెళ్తూ ఒక విషయం డిస్కస్ చేస్తూ ఉంటారు. చాంగ్ యంగ్ కు ఎంతో చెడు జరిగింది. ఆమెకు పేరెంట్స్ లేరు. లోన్ కలెక్టర్స్ ఏమో ఆమెపై దాడి చేస్తూ ఉండేవారు. ఆమె బేబీ చనిపోయింది. భర్త ఆమెను వదిలేశాడు. కాబట్టి ఆమె ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయాలని సుయాంగ్ యొక్క ఐడెంటిటీని దొంగిలించింది. కానీ ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే రియల్ సుయాంగ్ ఎక్కడ అదృశ్యమైంది, ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇది టైంలో సుయాంగ్ రూమ్మేట్ హన్సుక్ మున్హోకి కాల్ చేసి అతనితో మాట్లాడాలని కాల్ చేస్తుంది. ఇక విషయం ఏంటో తెలుసుకోవడానికి నెక్స్ట్ డే వాళ్ళు 2 సంవత్సరాల క్రితం సుయాంగ్తో ఉన్నటువంటి రూమ్మేట్ అయిన హన్సుక్ని కలుస్తారు. హన్సుక్ చెప్తుంది సుయాంగ్ 2 సంవత్సరాల క్రితం అదృశ్యమైందని. అదృశ్యమై ముందు ఆమె పార్సల్స్, మెయిల్స్, లెటర్స్ అన్ని కూడా ఎవరో ఒకరు ఆమెను స్టాక్ చేస్తున్నట్లుగా
కనిపించకుండా పోయాయని చెప్తుంది. హన్సుక్ చెప్పిన దాని ప్రకారం సుయాంగ్కి లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బు చాలా వచ్చింది. ఆమె తన తల్లి కోసం ఎక్స్పెన్సివ్ ఫ్యూనరల్ కూడా చేసింది. దానికి ప్రూఫ్ గా హన్సుక్ సుయాంగ్ మదర్ యొక్క అంత్యక్రియల ఫోటోల్ని చూపిస్తుంది. అక్కడ సమాధి అనేది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇక చివరిగా ఒక ఫోటోలో సుయాంగ్ తో పాటు జాంగ్ యాంగ్ అక్కడ కనిపిస్తుంది. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. నిజానికి జాంగ్ యాంగే సుయాంగ్ ను స్టాక్ చేస్తూ ఆమె పార్సల్స్ ని దొంగిలించి సుయాంగ్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసింది. ఒకరోజు జాంగ్ యాంగ్ ఇంటెన్షనల్ గా సుయాంగ్ తో ఢీకొని ఆమెతో ఫ్రెండ్షిప్ చేసింది. క్రమంగా ఆమె సుయాంగ్ కు దగ్గరై ఆమె గురించి బాగా తెలుసుకుంది. సుయాంగ్ పూర్తిగా ఒంటరిగా ఉందని, ఆమె అదృశ్యమైతే ఎవరు ఆమె కోసం వెతకరని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత ఒక రాత్రి జాంగ్ యాంగ్ సుయాంగ్ ను చంపేసింది. జాంగ్ యాంగ్ నిజానికి అలా చేయాలని అనుకోలేదు, కానీ ఆమెకు వేరే మార్గం లేదు. సుయాంగ్ ని చంపిన తర్వాత జాంగ్ యాంగ్ పూర్తిగా కుంగిపోయింది. ఆమె సుయాంగ్ తల్లిని చంపకపోయినా సుయాంగ్ ని మాత్రం ఆమెని చంపింది. ఎందుకంటే ఆమె ఐడెంటిటీని స్టీల్ చేయడానికి అలా చేస్తుంది. అయితే సుయాంగ్ డెడ్ బాడీ ఇంకా దొరకలేదు కాబట్టి జాంగ్ యాంగ్ మర్డర్ చేసిందని ప్రూవ్ చేయడం కష్టం. ఈ స్టోరీని కిమ్ తన హెడ్ కి చెప్తాడు, కానీ ఆధారాలు లేకుండా వాళ్ళు ఏం చేయలేరు. అయితే కిమ్ వదలకుండా ఒక సరైన ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టమని ప్రెషర్ చేస్తాడు. ఆ రాత్రి మూన్ హో డాంగు కలిసి డ్రింక్ చేస్తూ జాంగ్ యాంగ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. డాంగు అంటాడు ఆమె బహుశా వేరే పేరుతో బ్రతికుండొచ్చని అంటాడు. ఈ మాటలతో మూన్ హోకు ఒక ఆలోచన వస్తుంది. అతను వెంటనే క్లినిక్ కి తిరిగెళ్లి కాస్మెటిక్స్ కంపెనీ యొక్క కస్టమర్ల లిస్ట్ ని తీసుకుంటాడు. ఇదే టైంలో కిమ్ కూడా అదే ఆలోచనతో మూన్ హో ఆఫీస్కి వెళ్తాడు. కిమ్ అంటాడు ఇప్పుడు జాంగ్ యాంగ్ యొక్క నెక్స్ట్ టార్గెట్ అనేది ఖచ్చితంగా ఆ కాస్మెటిక్ కంపెనీకి తరచుగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చేటువంటి ఆ 122 మెంబర్స్ లో ఉండొచ్చని చెప్తాడు. అంటే ఆ టోటల్ మెంబర్స్ లో 2 మాత్రమే ఒంటరిగా ఉంటారు. అది సుయాంగ్, ఇంకొకటి జింగ్ అయి ఉంటుంది. జింగ్ ఒక షాపింగ్ సెంటర్ లో పనిచేస్తుంది. అయితే ఇప్పటికే జాంగ్ యాంగ్ ఆ షాపింగ్ సెంటర్ కు వచ్చేసి జింగ్ ని మీట్ అయి ఉంటుంది. ఇదంతా చూస్తున్న మున్ హో బాగా డిస్టర్బ్ అవుతాడు. ఇక వాళ్ళు జింగ్ ని కనిపెట్టేసి ఆమె దగ్గరికి వెళ్తే ఆమె జాంగ్ యాంగ్ తన నైబర్ అని చెప్తుంది. అంతేకాదు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. జాంగ్ యాంగ్ 2 రోజుల క్రితం జింగ్ కి వీకెండ్ కాన్సర్ట్ కి కలిసి వెళ్దామని 2 టికెట్లు ఇచ్చింది. ఇక పోలీసులు వీకెండ్ లో థియేటర్ దగ్గర దాక్కుని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ జాంగ్ యాంగ్ అక్కడికి రాదు. అయితే మూన్ హోకి ఏదో ఒకటి వింత కనిపిస్తుంది. సీన్ కట్ చేస్తే పెట్ క్లినిక్ లోని నర్స్ హానా మూన్ హోతో మన రెగ్యులర్ కస్టమర్ హూడో ఉంది కదా, ఆమె మదర్ యొక్క మెయిల్స్ అన్ని కూడా కనిపించట్లేదు. హూడో గత 3 సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటుంది. ఎందుకంటే ఆమె ఫ్యామిలీ ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఇప్పుడు ఆమె తన ఫ్రెండ్ తో కలిసి బటర్ఫ్లైస్ ని చూడడానికి వెళ్తుంది. అయితే ఆ ప్లేస్ కి తన క్యాట్ ని కూడా తీసుకెళ్తుంది. కాబట్టి దానికోసమని నేను ఆ క్యాట్ కి ఒక కేజ్ ని తీసుకెళ్లడానికి నేను కూడా అక్కడికి వెళ్తున్నానని చెప్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ విన్న మూన్ హో ఆ ఫ్రెండ్ బహుశా జాంగ్ యాంగ్ అనుకుంటాడు. ఎందుకంటే జాంగ్ యాంగ్ పికాక్ బటర్ఫ్లైస్ ని పెట్ యానిమల్ గా పెంచాలనుకుంది. ఒకప్పుడు ఆమె ఇంట్లో పికాక్ బటర్ఫ్లైస్ యొక్క ఎగ్స్ కూడా ఉన్నాయని మూన్ హోకి గుర్తొస్తుంది. ఇక మూన్ హో నేనే స్వయంగా ఆ కస్టమర్ కి కేజ్ ని ఇస్తానని నర్స్ తో చెప్పి ట్రైన్ స్టేషన్ సైడ్ కి వెళ్తాడు. ఎందుకంటే ఆ వచ్చే ఫ్రెండ్ బహుశా జాంగ్ యాంగ్ అయి ఉండొచ్చని చూడ్డానికి వెళ్తాడు. ఎందుకంటే హూడో కూడా ఒంటరిగా ఉంటుంది. ఆమెకు ఫ్రెండ్స్ లేరు. ఇక్కడ మూన్ హోకి హూడోకు రీసెంట్ గా ఒక కొత్త ఫ్రెండ్ పరిచయమైందని, హూడో పార్సల్స్ కూడా అదృశ్యమవుతాయని తెలుస్తుంది. నిజానికి జాంగ్ యాంగ్ జింగ్ యొక్క ఐడెంటిటీని స్టీల్ చేయడం కాదు, హూడో ఐడెంటిటీని స్టీల్ చేయాలనుకుంటుంది. జింగ్ తో ఇప్పటి వరకు చేసిన డ్రామా అంతా కూడా పోలీసుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేసి ఉంటుంది. ఇక రైల్వే స్టేషన్ లో మూన్ హో తన కస్టమర్ అక్కడ క్యాట్ ని పట్టుకుని ఉన్నటువంటి హూడోని కలుస్తాడు. ఈ అమ్మాయిని మనం మూవీ స్టార్టింగ్ లో మూన్ హో క్లినిక్ కి ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉండడం చూసాం. ఇక తను జాంగ్ యాంగ్ యొక్క మొత్తం నిజాన్ని ఆమెకు చెప్పేస్తాడు. దీంతో ఆమె జాంగ్ యాంగ్ ఆమెని చంపే ముందే ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. కానీ ఎస్కలేటర్ పై హూడో జాంగ్ యాంగ్ తో ఎదురుపడి ఆమెను చూసి భయపడి పారిపోతుంది. దీంతో జాంగ్ యాంగ్ కి ఇక్కడ డౌట్ వస్తుంది. ఫైనల్ గా ఎస్కలేటర్ పైన మున్ హో జాంగ్ యాంగ్ ముందు నిలబడతాడు. ఒక్కసారిగా అతన్ని చూసేసరికి ఆమె బాడీ వణుకుతూ షాక్ అవుతుంది. అయినా మున్ హో ఆ అమ్మాయిని నిజంగా లవ్ చేశాడు. అతను మొదట జాంగ్ యాంగ్ తో నువ్వు నిజంగా మర్డర్ చేసావా అని అడుగుతాడు. దానికి జాంగ్ యాంగ్ అవును నేనే అన్ని చేశాను, నేను ఒక మనిషినే కాదు ఒక ట్రాష్ లాంటి దాన్ని, జీవితంలో ఏం సాధించలేని ఒక హెల్ప్లెస్ పర్సన్ అని చెప్తుంది. కానీ ఇన్ని విషయాలన్నీ జరిగినా కూడా మున్ హో మాత్రం జాంగ్ యాంగ్ ను యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉన్నాడు. మున్ హో జాంగ్ యాంగ్ ని చూస్తూ
ఆమె చేసిన నేరం గురించి విన్నా కూడా తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. అతను ఆమెతో నీకేమైనా జరిగినా నేను నీతో ఉంటాను, మనం కలిసి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకోవచ్చని చెప్తాడు. కానీ చాంగ్ యంగ్ సైలెంట్గా ఉంటుంది. ఆమె కళ్ళలో భయం అంతా కన్ఫ్యూజన్ కనిపిస్తాయి. మున్హో ఆమె గతంలో ఎదుర్కొన్నటువంటి బాధల్ని గుర్తు చేసుకొని ఆమెని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఆమె తన్ని ప్రేమిస్తుందా అని అడిగినప్పుడు చాంగ్ యంగ్ రెస్పాండ్ అవ్వదు. కానీ అతను ఆమె తన్ని లవ్ చేస్తుందని నమ్మేసి ఆమెను వదిలేయాలని డిసైడ్ అయిపోయి వదిలేస్తాడు. కానీ జాన్ గన్తో పాటు పోలీసులు అదే టైంలో అక్కడికి వచ్చేస్తారు. హానా మూన్హో వింతగా బిహేవ్ చేస్తున్నట్లు గమనించి జాన్ గన్ కి ఇన్ఫార్మ్ చేసి ఉంటుంది. ఇక జాన్ గన్ చాంగ్ యంగ్ ని అరెస్ట్ చేయబోతుంటే తన హై హీల్స్ ని తీసేసి రన్ చేస్తూ ఒకవేళ దొరికితే మళ్ళీ నరకంలోకి వెళ్తానని పరిగెత్తుతూ ఉంటుంది. టెలివిజన్ లో సియాంగ్ చనిపోయిన న్యూస్ వస్తుంది. చాంగ్ యంగ్ కి ఒక్కసారిగా సియాంగ్ తన ముందు కనిపించినట్లు అనిపించింది. ఆమె సియాంగ్ ని మర్డర్ చేసిన రోజు కలిగినటువంటి భయంతో పాటు అన్ని హోప్స్ ని కూడా గుర్తు చేసుకుంటుంది. ఆమె తనని ఒక బటర్ఫ్లై లాగా ఊహించుకుంటుంది. తనకున్నటువంటి ఐడెంటిటీని అధిగమిస్తే ఒక కొత్త లైఫ్ ని గెయిన్ చేయొచ్చని నమ్మింది. కానీ ఈసారి ఆమె తప్పించుకోలేకపోయింది. రూఫ్ టాప్ పై నిలబడి చాలా కాలం తర్వాత పొందలేని స్వేచ్ఛని ఫీల్ అవుతుంది. ఇక సడన్ గా ట్రైన్ వస్తున్నప్పుడు ఆమె కిందికి దూకేస్తుంది. చాంగ్ యంగ్ స్టోరీ అనేది సింపతి తెచ్చేలా చేస్తుంది. ఆమె తన కోకూన్ నుంచి బయటపడి వేరొకరి లైఫ్ ని యాక్సెప్ట్ చేయడం ద్వారా ఒక కొత్త లైఫ్ ని పొందాలనుకుంది. కానీ డెస్టినీ ప్రకారం ఆమె ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి మూన్హోని కలిసి ఉంటుంది. కానీ అది ఎంతో కాలం నిలవలేదు. ఇక స్టోరీలో చాంగ్ యంగ్ యొక్క క్యారెక్టర్ని చూస్తే ఆమె లైఫ్ అనేది కంప్లీట్ గా ఒక అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పొచ్చు. ఆమె తండ్రి చేసినటువంటి తప్పు వల్ల ఆ లోన్ కలెక్ట్ చేసే వాళ్ళంతా కూడా ఆమెని బాగా వేధిస్తూ చివరికి ఆ అప్పుల్ని కలెక్ట్ చేయడానికి ఆ లోన్ షాక్ లు డైరెక్ట్ గా ఆమెను ప్రాస్టిట్యూషన్ లకి నెట్టేస్తారు. ఇక కొన్ని రోజుల తర్వాత ఆ ప్రాస్టిట్యూషన్ నుంచి బయటకు వచ్చేసి ఇంతకు ముందు ఆల్రెడీ ఆమెకు పెళ్లి అయినా కూడా చివరికి ఆమెకు ఒక బేబీ పుడుతుంది. బేబీ పుట్టినా కూడా అది ఎంతో కాలం నిలవదు. ఆ సంతోషం అనేది ఉన్నట్టుండి వెళ్ళిపోతుంది. ఎందుకంటే బేబీ చనిపోతుంది. బేబీ చనిపోయిన తర్వాత హాస్పిటల్లో అలాగే ఉండి ఒక డెసిషన్ తీసుకుంటుంది. నాకున్నటువంటి ఈ ఐడెంటిటీ అనేది నన్ను ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసేలాగా ఉండనివ్వట్లేదు. అందుకే ఆ క్షణంలో ఒక డెసిషన్ తీసుకొని హాస్పిటల్ నుంచి పారిపోయి లోన్లీగా ఉన్నటువంటి సుయంగ్ ని ఫాలో చేస్తుంది. ఆమె గురించి అన్ని తెలుసుకొని పార్సల్స్ మెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె డైరెక్ట్ గా ఆమెతో కలిసేసి పరిచయం పెంచుకొని మెల్లిగా ఆమెను చంపేస్తుంది. ఇక సుయాంగ్ ని చంపేసిన తర్వాత ఆమె ఐడెంటిటీని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇక నాకు కొత్త లైఫ్ వచ్చిందన్నటువంటి సంతోషంలో ఆమె లైఫ్ లో మున్హో పరిచయం అవుతాడు. వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా దారి తీసి చివరికి పెళ్లి దాకా వస్తుంది. ఎంగేజ్మెంట్ అవుతున్న టైంలో సడన్ గా డాంగ్వో నుంచి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ దేని గురించి అంటే డాంగ్వో ఆమె అప్లై చేసినటువంటి క్రెడిట్ కార్డ్ అనేది ఫెయిల్ అయిందని చెప్పేసి దానికి గల రీజన్ ఏంటంటే లోన్ డిఫాల్ట్ ఉందని తెలిసింది. ఏ బ్యాంక్ అయినా సరే ఒక పర్సన్ లోన్ డిఫాల్ట్ చేస్తే ఖచ్చితంగా అతనికి క్రెడిట్ కార్డ్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇదే విషయం డాంగ్వో ఆమెకి చెప్పడానికి ట్రై చేస్తాడు. అయితే ఇదంతా విన్న తర్వాత చాంగ్ యంగ్ పూర్తిగా షాక్ అవుతుంది. ఎందుకంటే సుయాంగ్ పై లోన్ డిఫాల్ట్ ఉందని ఈమెకు తెలీదు. చాంగ్ యంగ్ లోన్ డిఫాల్ట్ అనే మాట వినగానే ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా భయపడుతుంది. ఎందుకంటే ఎంతకాలం ఆమె ఐడెంటిటీని మార్చుకొని దేనికైతే ప్రయత్నించిందో అది మళ్ళీ ఆమె చుట్టే వచ్చి పడుతుంది. అంటే లోన్ కోసం తప్పించే ప్రయత్నం అనేది చేసేసి మళ్ళీ అదే ట్రాప్ లో పడిపోతుంది. ఒకవేళ ఈ లోన్ డిఫాల్ట్ విషయం కనుక బయటకు వచ్చేస్తే ఆమె పోలీసులకి దొరికిపోతుందని భావించేసి ఉన్నట్టుండి చెప్పకుండా అక్కడ భారీగా పడుతున్నటువంటి వర్షంలో తన ఫియాన్సీని వదిలేసి అక్కడి నుంచి పారిపోతుంది. ఇది హెల్ప్లెస్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ చేసి స్వైప్ చేసి హైప్ ఇవ్వండి. అయితే ఇంకా మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ ఫర్గెట్ టు హైప్ ద వీడియో ప్లీజ్.